మీకాలికి సంతానం లేదు, మూసివేయబడింది. ఎందుకు? ఆమె నోటి మాటను బట్టి ఆమె సంతానం లేకుండా చేసుకుంది. అందుకే ప్రసంగిలో అన్నారు కదా, నీ నోటి మాటను బట్టి నీ దేహానికి శిక్ష తెచ్చుకుంటావు. నీ నోటి మాటను బట్టి దేహానికి శిక్ష వచ్చేటంత నీవు చేసుకున్నదని సొలొమోను గారు రోజు మాట్లాడడం జరిగింది. కనుక ఇప్పుడు మనందరం కూడా దేవుని ఆలయమై ఉన్నాం. మనందరిలో కూడా ఎవరు పని చేస్తున్నారు? పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. కానీ మనుషులైన మనము నాలో పరిశుద్ధాత్మ లేదేమో, నాలో పరిశుద్ధాత్మ పని చేయట్లేదేమని మనం ఒకవేళ చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటో తెలుసా? ఇది నా శరీరం అండి, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానండి, ఇది నా ఇక చెయ్యండి, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానండి అనడానికి మనం సరిపోం. అందరము కూడా సమానం. ఎందుకంటే ఇది నా చెయ్యి అని మనం అనుకోనొద్దు, ఇది నా కాలు అని అనుకోద్దు. ఈ చెయ్యి నాగమంటే బాగు చెయ్యి అంటే ఏమవుతుంది? ఇక్కడే ఉంటుంది. కాలు ఇక్కడ ఆగుపంటే మనం ఇక్కడే ఉండిపోతాం. కానీ వాక్ అంటుంది కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు గనుక పరిశుద్ధాత్మ మీలో ఉందని మీరు ఎరగరా?